తాజాగా రియల్మీ 10,000 mAh కాన్సెప్ట్ ఫోన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు షాకింగ్ ఇస్తూ మొబైల్ మార్కెట్ ని షేక్ చేయడానికి 15,000 mAh బ్యాటరీ సామర్థ్యంతో కాన్సెప్ట్ ఫోన్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ ఫ్యాన్ ఫెస్టివల్ లో చెప్పేశారు, చూపించారు ఆ మోడల్ ని. 15,000 mAh బ్యాటరీ. సాధారణంగా మొబైల్ లవర్స్ కి ఒక డౌట్ ఉంటుంది, వామ్మో ఇంత సామర్థ్యమా, ఈ సామర్థ్యం భరించవచ్చా, ఫోన్ బరువు పెరుగుతుందేమో, మొయలేమేమో అనుకున్నారు. కాకపోతే అదేమీ లేదు, స్లిమ్ గా ఉంటుందని చెప్పేశారు వాళ్ళు. ఈ బ్యాటరీతో మనం ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే 50 గంటల వీడియోలు చూడొచ్చుట, 5 రోజుల వరకు మనం వాడుకోవచ్చుట. ఇది బ్యాటరీ లైఫ్ కాదు, బ్యాటరీ స్వేచ్ఛ. ఒక్క ఛార్జ్ తో 25 సినిమాలు, 30 గంటల గేమింగ్ రియల్మీ కంపెనీ వాళ్ళు వెల్లడించారు. అయితే ఒక సందేహం వస్తుంది మొబైల్ లవర్లకి, ఇది అసలు ఎలా ఛార్జ్ చేయొచ్చు, ఎన్ని గంటలు ఛార్జ్ అవుతుంది, 6 గంటల, 7 గంటల, 10 గంటల? ఎందుకంటే 15,000 mAh సామర్థ్యం అంటే మామూలు విషయం కాదు. అది ఛార్జ్ అవడానికి ఎన్నో గంటలు పడుతుందని ఊహించుకుంటున్నాం, కానీ ఇది ఛార్జ్ కావటానికి 4 నిమిషాలే పడుతుందిట. 50% ఛార్జ్ కావటానికి 2 నిమిషాలు, ఫుల్ ఛార్జ్ అవటానికి 4 నిమిషాలు. మైండ్ బ్లాంక్ అమ్మా. మరి ఎటువంటి టెక్నాలజీని వాడారంటే 320 వాట్స్ సూపర్ సానిక్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. కేవలం 2 నిమిషాల్లోనే 50% ఫుల్ అవటానికి 4 మినిట్స్ తో భయపడాల్సిన పని లేదు. వండర్ఫుల్ గా ఈ ఫోన్ మార్కెట్ లో క్లిక్ అవుతుంది, మొబైల్ లవర్లని ఆకట్టుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఇక్కడ మొబైల్ యూజర్స్ ఏం చూస్తారంటే బ్యాటరీ సామర్థ్యం ఓకే, మరి కెమెరా ఎలా ఉంటుంది, ఇక మిగిలిన ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. ప్రైస్ అయితే రివీల్ కాలేదు కాబట్టి బడ్జెట్ ఫోనా, మిడ్ రేంజ్ ఫోనా, ప్రీమియం ఫోనా అనేది చూడాలి. మార్కెట్ ని షేక్ చేయడం మాత్రం కన్ఫర్మ్ చేసుకుంది రియల్మీ. 15,000 mAh ఫోన్ కాన్సెప్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మేము యూజ్ చేసిన ఫోటోలు గానీ, ఇమేజ్లు గానీ ఇవన్నీ మేము మా సొంతగా క్రియేట్ చేసుకున్నవి, ఒరిజినల్ కాదు. Please subscribe VKT News YouTube channel for more technology updates.